ఈ రోజు వీడియో వచ్చేసి మీషో హాల్. మీషోలో నేను ఏమేమి తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, సో అవి చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఇది మళ్ళీ క్యూట్ గా ఉంది కదా, దీని మీద ఈ టెడ్డీ బేర్ బొమ్మ వచ్చింది. ఇదైతే చాలా క్యూట్ గా ఉంది, మా పిల్లలకి బాగా నచ్చింది. ఇక్కడ హీట్ ఎస్కేప్ అవ్వడానికి కొంచెం హోల్ లాగా ఇచ్చారనమాట. సో ఇదేంటంటే మనం గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేయొచ్చు, ఓవెన్లో యూజ్ చేయొచ్చు, డిష్ వాషర్లో, అంటే డిష్ వాషర్ సేఫ్ కూడా. సో అందుకోసం అని తీసుకున్నాను. యాక్చువల్గా దీని పర్పస్ ఏంటంటే మనం ఏదైనా బాయిల్ చేయాలంటే బాయిల్ చేయొచ్చు. కొంచెం పెద్దదిగా వస్తుంది అనుకున్నాను, బట్ కొంచెం చిన్నది ఇచ్చింది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఇది తీసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటంటే, నేను ఏదైనా బాయిల్ చేద్దాము, ఓవెన్లో బాయిల్ చేయాలంటే అవ్వట్లేదు. అంటే మనం స్టీల్ అది యూజ్ చేయొద్దు కదా ఓవెన్లో. సో ఓన్లీ గ్లాస్ వేరే యూజ్ చేయాలి, లేదా సెరామిక్ వేరే యూజ్ చేయాలి. ఎనీవే సెరామిక్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, సో నేను ఇంకా గ్లాస్ వేర్కి వెళ్ళాను అనమాట. చూద్దాం ఎక్కడ దాకా అవుతుంది అన్నది. ఇది మనం స్టవ్ మీద కూడా యూజ్ చేయొచ్చు, బట్ డైరెక్ట్ హీట్ అయితే చేయడానికి లేదు. ఓన్లీ బాయిల్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. మనం ఫ్రైస్, కర్రీస్ అట్లాంటివి చేస్తానంటే అవ్వదు. ఓన్లీ బాయిలింగ్, ఏదర్ రైస్, పాస్తా, నూడిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అట్లా ఏమైనా బాయిల్ చేయడానికి అయితే ఇది యూస్ఫుల్ అనమాట. సో అలా తీసుకున్నా. ఈవెన్ ఫ్లాట్ సర్ఫేస్ ఉంది కాబట్టి మేబీ ఇండక్షన్ మీద కూడా వర్కౌట్ అవ్వచ్చేమో, చూడాలి. ఇది ఒకటి. అండ్ ఇది కూడా యాక్చువల్లీ నా దగ్గర ఆల్రెడీ కేక్ బౌల్స్ ఉన్నాయి. కేక్ చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటా, మీరు కనుక ఫాలో అవుతూ ఉంటే తెలుస్తుంది. ఎందుకంటే మా చిన్న పాపకి కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో బయట తేవడం, ఏ కలర్స్ యూజ్ చేస్తారు, పైగా ఇది కంప్లీట్గా మైదా కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుంటే అది హోల్ వీట్ ఫ్లోర్తో అట్లా చేయొచ్చు. లేదా ఎక్కువ రాగితో చేస్తాను నేను. సో అందుకోసం అని చెప్పి ఇంక ఇవి కేక్ ట్రేస్ లాంటివి తీసుకున్నా. ఇది ఒకటి కేక్ ట్రే, ఇది ఒక షేప్. రెండు షేప్స్ తీసుకున్నా. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా ఉండే, అవి పగలగొట్టేశారు మా వాళ్ళు. అసలు పోయి ఇట్లా క్యాప్స్ మిగిలినాయి అనమాట. సో వీటికైతే క్యాప్స్ ఏం లేవు, అవసరం లేదు కూడా. మనం కేక్ తయారు చేసేటప్పుడు అలాంటివి ఏం అవసరం లేదు కాబట్టి ఇంకేం అట్లా తీసుకోలేదు. ఇలా ట్రై చేసా ఈసారి. ఇది చాలా బాగుంది, ఇట్లా చూడడానికి కూడా, ఇలా పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ వచ్చింది. అండ్ చాలా స్టడీగా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అసలు నాకు ఈ షేప్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. మనం మామూలుగా కేకే కాదు, కస్టర్డ్ లాంటివి ఏమన్నా చేసుకున్నా కానీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్లు ఇలా తీసుకున్నాను నేను. ఇది కూడా మీషో నుంచే తీసుకున్నా. ఇది ఏంటంటే బాటిల్ హోల్డర్స్ అనమాట. ఇవి ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మాట్లాడదాం వాటర్ ఎంత ఇంపార్టెంట్ అన్నది. సో ఇందులో వచ్చేసి 6 బాటిల్స్ పడతాయి. ఇది ఇట్లా 6 బాటిల్స్ పెట్టచ్చు ఇందులో. బాగానే ఉంది ఇది చూడడానికి. ఇది కొంచెం కాస్ట్లీ పడింది, అంటే కొంచెం క్లాత్ టైప్లో ఉంది కదా, 350 300 అట్లా పడినట్లుంది. ఇది ఒకటి తీసుకున్నా. సిరామిక్ కాదు, ఇది టెర్రకోటాతో. ఇది ఫ్రంట్ టేబుల్ మీద డెకరేషన్ కోసం అని తీసుకున్నా. ప్రెసెంట్ అయితే ఇందులో ఇలాంటి మనకి సెంటెడ్ ఫ్లవర్స్ వస్తాయి కదా, వేసాను. బట్ ఒరిజినల్ ఫ్లవర్తో, ఒరిజినల్ ప్లాంట్తో రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం సాయిల్ అది వేసి, స్నేక్ ప్లాంట్ ఉంది నా దగ్గర, డార్క్ వెరైటీ. సో అది పెట్టేసి ఇట్లా ఈ టేబుల్ మీద పెడితే బాగుంటుంది అని అలా ఉంది ప్రెసెంట్. కొంచెం బెటర్, తర్వాత చేద్దాం. ఇంక ఇదైతే మట్టి పాత్ర అనమాట. ఇది బయట మామూలుగా రోడ్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నా. కాస్ట్ నాకు గుర్తులేదు. తీసుకుని కూడా అవుతుంది ఒక 1 వీక్ దాకా. ఇంకా సీజనింగ్ అది చేయలేదు, చేద్దాం ఇప్పుడు. దీనిలో ఇట్లా హాఫ్ కూడా ఉన్నవి. ఆ హాఫ్ ఏంటంటే మనకి 1/2 కిలో దాకా కర్రీ ఉడుకుతుంది అన్నారు. 1 కిలో ఉడకాలి అని చెప్తే ఇంక వాళ్ళు ఇది ఇచ్చారనమాట. కొంచెం పెద్దగా ఉంది ఇది. 1 కిలో అయితే ఈజీగా ఉడుకుతుంది ఇందులో. చూద్దాం, ఫస్ట్ అయితే సీజనింగ్ చేసి ఆ తర్వాత చూడాలి. సో దీనిలో నేను ఒకటి ఏం చేశానంటే, ఇది ఎలా ఉందంటే అడుగు అంత కరెక్ట్గా లేదు. అంటే స్టవ్ మీద పెడితే బాగానే ఉంటుంది, అట్లేం ప్రాబ్లం కాదు. బట్ నేల మీద పెట్టినప్పుడు ఏంటంటే అంత పర్ఫెక్ట్గా లేదు. ఇది యాక్చువల్గా నేల మీద పెడితే మీరు కనుక చూస్తే ఇటు సైడ్ చూసారా, కొంచెం ఎక్కువ గ్యాప్ ఉండింది, ఇటు సైడ్ తక్కువ గ్యాప్ ఉంది. అట్లా కొంచెం ఒక వైపుకి ఒరుగుతుంది అనమాట. సో మీరు కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇవి కొంచెం మీరు తీసుకునే ముందే నేల మీద పెట్టి అవి కరెక్ట్గా ఉందా లేదా అన్న. సో ఇదైతే 1 కిలో దాకా ఉడుకుతుంది అన్నారు. చూద్దాం, ఇప్పుడైతే సీజనింగ్ చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఇట్లా ఒక బకెట్లో నీళ్లు పట్టాను. ఆ తర్వాత ఇట్లా ఫస్ట్ లిడ్ని ప్లేస్ చేశాను అనమాట. మొత్తం తడిసేలాగా చూసాను దాన్ని.
ఆ తర్వాత దాన్ని ఇట్లా కొంచెం ఒక సైడ్కి పెట్టేసి మన పాత్ర ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా అందులో మునిగేటట్టు ప్లేస్ చేశాను. అయితే ఇది ప్లేస్ చేసినప్పుడు నేను చూసారా కంప్లీట్గా వాటర్ అయితే పట్టాను. ఒక 4 to 5 అవర్స్ తర్వాత ఒక విషయం జరిగింది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇలాంటిది ఏదన్నా చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, వాటర్ తాగాలి అని చెప్పి ఒక మోటివేషన్ వస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ ఛాలెంజ్. అంటే రోజుకు ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలనుకుంటున్నా నేను ఒక 21 days కోసం కాన్షియస్గా. అట్రాక్టివ్ అన్నీ తీసుకున్నాను నేను, అలాంటి ఒక ఇంట్రెస్ట్ అయితే రావాలి వాటర్ మీద అని చెప్పి. అంటే మిగతా టైంలో వాటర్ తాగరా మీరు అసలు అంటే తాగుతాను వాటర్, నేను చాలా అంటే చాలా తాగుతాను, కానీ ఎంత తాగుతున్నానో తెలీదు, సరిపడా తాగుతున్నానా లేదా అన్నది అస్సలు తెలియదు. ఫస్ట్ అయితే ఇట్లా నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ తోటి ఇట్లా ఫిల్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎట్లా అయితే పర్ బాడీ వెయిట్ బట్టి ఇంత అమౌంట్ ఆఫ్ గ్రామ్స్లో తీసుకోవాలని ఉంటుందో అట్లాగే వాటర్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే అందరికీ తెలిసిందే, నువ్వేంటి కొత్తగా చెప్పేదంటారా. సో రీసెంట్గా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక డాక్టర్ షేర్ చేసిన రీల్ నుంచి పర్ ఈచ్ కేజీ ఆఫ్ వెయిట్ మనం వచ్చేసి 40 ml ఆఫ్ ద వాటర్ తీసుకోవాలి. సో ప్రెసెంట్ నేనున్న వెయిట్ వచ్చేసి 75 kgs. సో 75 into 40 ml వేస్తే 3000 ml వస్తుంది. అంటే 3 liters ఆఫ్ ద వాటర్ తీసుకోవాలి నేను రోజుకి వచ్చి. అంటే దట్ ఈస్ ద మినిమం అమౌంట్, దట్ ఈస్ నాట్ ద మ్యాక్సిమం అమౌంట్. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఆ 3 liters ఏదైతే ఉందో మేబీ నేను డైలీ తీసుకుంటూ ఉండుండొచ్చు, బట్ అది ఇప్పుడు నేను కొంచెం కాన్షియస్గా నాకు తెలిసి తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. దట్టు ఇది సమ్మర్ సీజన్ కాబట్టి. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు వర్క్ ఆన్ దట్. సో ఇక్కడైతే నేను కొత్తగా తీసుకొచ్చిన ఈ టెర్రకోట బాటిల్, అంటే అది మట్టితో తయారు చేసింది టెర్రకోట. సో నేను దాని నుంచే వాటర్ తాగుదామని డిసైడ్ అయ్యాను. సో అది నాకు ఎన్ని లీటర్స్ ఉంది అన్నది కరెక్ట్గా తెలియాలి. నా చేతిలో ఏదైతే ఉందో అది 1 liter ఆఫ్ ద బాటిల్ అనమాట. సో నేను అది ఫిల్ చేస్తున్నాను. అది ఫిల్ అవ్వగా నాకు ఈ గ్లాస్లో హాఫ్ వచ్చిందనమాట. అంటే ఆ బాటిల్ వచ్చేసి 1 liter 300 ml ఉంది. సీజన్ వైజ్ ఇప్పుడైతే అంత వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇలా పెడితే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈవెన్ పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదేంటంటే ఓన్లీ నా బాటిల్ అనమాట. సో నేను మళ్ళీ ఈ బాటిల్ అయిపోగానే మళ్ళీ ఇందులో ఫిల్ చేసుకొని ఇలా తాగుతూ ఉంటాను. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ పెట్టా నేను. మా వాళ్ళు 4 బాటిల్స్ అన్నట్టు పెట్టా. సో ఎవరి బాటిల్స్ వాళ్ళకి నేమింగ్ ఇచ్చేస్తాను. అంటే వాళ్ళు తాగుతారు, మళ్ళీ ఫిల్ చేసుకుంటారు. ఒక 1 liter మాత్రం ఐ లీవ్. ఎందుకంటే మనం రసంతో తింటాము, మజ్జిగతో తింటాము, లేకపోతే కాఫీ, టీ, ఆల్ దీస్ అన్నీ కూడా మనము లిక్విడ్ ఫామ్లో తీసుకుంటాం కాబట్టి ఎంతో కొంత వాటర్ ఫామ్ అందులో ఉంటుంది కాబట్టి సో ఈ కన్సిడర్ అది కూడా వాటర్ కిందే అనమాట. ఈవెన్ ఫ్రూట్స్లో ఉండే వాటర్ కంటెంట్ కూడా, వెజిటేబుల్స్లో ఉండే వాటర్ కంటెంట్ కూడా కన్సిడర్ చేస్తుంది మన బాడీ. ఓకే, ఇట్స్ నాట్ వాట్ వి డ్రింక్. ఇందులో అయితే వాటర్ కంటెంట్ ఉంటుందో దాన్ని వాటర్లో కన్సిడర్ చేసి తీసుకునే పవర్ మన బాడీకి ఉంటుంది. అందుకే చాలా మంది వాటర్ తీసుకోకపోయినా ది క్యాన్ సర్వైవ్ అనమాట. చాలా మంది సరిపడా వాటర్, ఈవెన్ నేను కూడా సరిపడా వాటర్ తీసుకోను అన్ని డేస్లో, బట్ వీ క్యాన్ సర్వైవ్. ఎందుకంటే మన బాడీకి ఆ పవర్ ఉంది కాబట్టి. సో ప్రతి దానిలోంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ అది చేయగలుగుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఎందుకు వాటర్ గురించి మాట్లాడాలి అంటే బికాస్ ఆఫ్ ద సీజన్. సో ఇప్పుడైతే తీసుకునే వాటర్ చాలా కాన్షియస్గా తీసుకోవాల్సి ఉంది. సో అందుకోసం అని చెప్పి నేను ఒక 21 days అయితే ఈ ఛాలెంజ్ అయితే సో అఫీషియల్గా April 5th నుంచి నా ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. రోజుకి 3 liters ఆఫ్ వాటర్ మార్నింగ్ టు ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయాలి అని చెప్పి. దీని గురించి నేను మీకు వీడియోలో అప్డేట్ చేస్తూనే ఉంటాను, ఈదర్ ఇట్ ఇన్ ద షార్ట్ వీడియో ఆర్ లాంగ్ వీడియో. దీనివల్ల నా బాడీలో ఏమైనా చేంజెస్ కనుక ఒకవేళ నేను అబ్జర్వ్ చేస్తే కనుక అవి నేను డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. ఇది నా ఒక్కదాని జర్నీ కాదు, మనందరం కలిసి నడుద్దాం. బరువుగానే ఉంది బట్ హోల్డ్ చేస్తుంది బ్యాగ్. సో వర్త్ ఇట్. వీడియో తీసిన రోజు అయితే April 5th కాదండి, బట్ April 5th కల్లా అప్లోడ్ చేస్తాను అనుకుంటున్నాను. సో మా వాళ్ళు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఈ వీడియో తీసిన రోజు. సో వాళ్ళకైతే ఈ వాళ్ళ బాటిల్స్ వాళ్ళకి అప్పచెప్పాను. B for భవ్య అండ్ H for హన్విత. H కొంచెం చెరిగిపోయింది, అప్పుడే చెరిపేసింది మా అమ్మాయి. ఇది ఈ మట్టి పాత్ర నానబెట్టిన తర్వాత ఒక 4 to 5 hours తర్వాత సిచ్యువేషన్ అండి. చూసారా వాటర్ నేను ఇందాక కంప్లీట్గా ఫిల్ చేశాను, బట్ ఆల్మోస్ట్ ఒక 1 inch వరకు వాటర్ అయితే అది తీసేసుకుంది. సో ఇప్పుడు మళ్ళీ ఫిల్ చేస్తున్నా అనమాట. దీని సీజనింగ్ కూడా తర్వాత వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.